వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు చింతపండు గుజ్జు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చింతపండుని వాష్ చేసుకోండి. పైన ఏమైనా చిన్న చిన్న పెంకులు అటు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత వేడి నీళ్ళతో ఆ చింతపండుని అలాగా స్మాష్ చేయండి. తర్వాత జల్లించేయండి. అలా 2 టైమ్స్ చేసుకోండి. అలా మళ్ళీ స్మాష్ చేసి మళ్ళీ జల్లించండి. జల్లించారు కదా, అలాగా మీకు మైక్రో మోడ్లో టర్న్ టైంలో పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని నైన్ మినిట్స్ టైం సెట్ చేయండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు మార్నింగ్ టైంలో బాక్సులు కట్టవలసి వస్తుంది. ఆ టైంలో చింతపండు నాని మళ్ళీ ఇవన్నీ చేసి టైం పడుతుంటుంది. ఇలా గుజ్జు తీసి ఉంచుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లోని, తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా, సాంబార్ కానీ రసం కానీ అలాంటివి ఏమైనా. చూసారా, అలాగా కొంచెం దగ్గరగా అయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, కనబడుతుంది కదా, అది మళ్ళీ ఒకసారి పెట్టుకోండి మైక్రోవేవ్లో. మధ్యలో ఒకసారి అలా తీసి ఒకసారి చూసి అలా మళ్ళీ కంటిన్యూ చేసేయండి టైం. అదే దగ్గర పడింది, బాగా కొంచెం థిక్గా ఉంది కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను పులిహోర చేశాను. పులిహోరలోనే ఒక 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ వేసి అలా కలిపేసి, పులిహోరే కాదండి, సాంబార్ రసం కూడా అలాగే చేసుకోవచ్చు. నేను స్టోర్ చేసుకున్నాను, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచ్.